శ్రావణమాస శుక్రవారం రోజు ఒక పవిత్రమైన తిథి. ఈరోజు వ్రతాలకి వరాలిచ్చే అమ్మవారు అయిన వరలక్ష్మీదేవిని పూజించడమే వరలక్ష్మీ వ్రతం. ఒకప్పుడు మాగధ దేశంలో చారుమతి అనే సతిశీలవనిత ఉండేది. ఆమె చాలా భక్తి, శ్రద్ధతో గృహధర్మాలు పాటిస్తూ తన భర్త సేవలో నిత్యం నిమగ్నమై ఉండేది. ఆమె సద్గుణాలను చూసిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి ఇలా అన్నారు: ఓ చారుమతి, నేను వరాలిచ్చే లక్ష్మి. నేను చెప్పిన విధంగా ఒక వ్రతాన్ని నీవు ఆచరించు. దానివల్ల నీవు, నీ కుటుంబం, నీ స్నేహితులు సుఖసంపదలతో ఉండగలరు. ఆ పుణ్యస్వప్నాన్ని సత్యంగా భావించిన చారుమతి భర్త అనుమతితో శ్రావణ శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించింది. పసుపుతో కలశాన్ని సిద్ధంచేసి లక్ష్మీదేవిని ఆలంకరించి పుష్పాలు, ఫలాలు, నైవేద్యాలు సమర్పించి అష్టోత్తర శతనామావళితో పూజ చేసింది. అందరూ ఆ వ్రతంలో భాగమయ్యారు. ఆ రోజునుండి ఆమె ఇంట్లో ధనధాన్యాలు పెరిగిపోయాయి. ఆయురారోగ్యాలతో కూడిన జీవితం లభించింది. చుట్టుపక్కల వారు కూడా ఆమెను అనుసరించి వరలక్ష్మీ వ్రతం చేశారు. అమ్మవారు అందరికీ వరాలిచ్చి వారి జీవితం పుణ్యమయం చేశారు.